సో మా సుబ్బారావు ఇలాగే తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించి అతనికి 6 పిల్లలు అనమాట. సో దానికి తెలివితేటలు వాళ్ళు అది వేరే విషయం. ఎప్పుడు చూసినా వాళ్ళ ఆవిడ్ని 6 పిల్లల తల్లి అని ఏడిపిస్తూ ఉంటాడు. అదే అలవాటు అయిపోయి ఓ రోజు ఫంక్షన్ లో ఉంటే అందరూ ఉన్నారు అక్కడ, అందరి ముందు లేట్ అవుతుందని ఇదిగో 6 పిల్లల తల్లి ఇంటికి వెళ్దామా అని అన్నాడు. అందరూ ఆవిడకే సీరియస్ గా చూశారు. ఆవిడ కోపం వచ్చింది. ఆవిడ అంది, ఓకే పదండి 3 పిల్లల తండ్రి అంది. అలా బై మిస్టేక్ ఎప్పుడైనా నిజాలు చెప్పేశారా? ఏం లేడీస్ మధ్య కూర్చోబెట్టారు నేను? బాత్రూమ్ లో వాటర్ అయిపోతుంది, మోటర్ వేయాలంటే నిజం చెప్పాలి ఆయన అడిగే క్వశ్చన్ కి. పేపర్ చదవడం నేర్చుకో. మేము ఎవరినైనా సిన్సియర్ గా లవ్ చేస్తే మేము నిజాలు చెప్తాం, కానీ అబ్బాయిలు మాత్రం అబద్ధాలన్నీ చెప్తారు. ఏం మొత్తం కలిపేసినావు అందరినీ? ఫుల్లుగా తాగినప్పుడు ఫ్రెండ్ తో మామ నీ చెల్లెను నేను ప్రేమిస్తున్నాను రా అంటూ నిజం చెప్తాం. నమస్తే. నమస్తే. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేసినప్పుడు నీ పేరు నాతో అవుటింగ్ వచ్చింది రాను నిజం చెప్పినప్పుడు. మైకు పక్కన అబ్బాయికి ఒకసారి ఇవ్వమ్మా. ఈ వేళ్లతో నీ కాలు బటన్ వేళ్ళు పట్టుకో భయ్యా, ఓటేయండి భయ్యా. ఓకే నెక్స్ట్. ఫేక్ రెజ్యూమ్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూకి డౌట్ వస్తే అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుందని వెళ్ళిపోతాం, అప్పుడు నిజం చెప్తాం. బ్రేకప్ అయినప్పుడు ఫ్రెండ్ తోటి చెప్తాం నిజాలు. బ్రేకప్ అయింది, ఇట్లా నా పోరి అట్లా చేస్తుండే అని అప్పుడు చెప్తాం కరెక్ట్ గా. అంతవరకు నేను తోపు నా పోరి తుడుమని చెప్తాను. బాగా ఎక్స్పీరియన్స్ అనుకోండి బాబు. లవర్ ని వదిలించుకోవాలన్నప్పుడు నిజాలు మాట్లాడతామని. ఎందుకు వదిలించుకోవాలి కదా? అదే ఎందుకు అని అడుగుతున్నాను. బై 1 get 1 ఆఫర్ వస్తుంది. ఒకటికి టికానా లేక ఎకరం పోయింది ఇక్కడ. 1+1 ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా అర్థం కాదు. నార్మల్ గా అయితే బ్రేకప్ కావడానికి నిజాలు చెప్తారు. అబ్బాయిలు నిజాలు చెప్పారంటే బ్రేకప్ అమ్మా. అదే చెప్తున్నా. అంటే అబ్బాయిల దగ్గర అదొకటే ఉందన్నమాట. తన గురించి తాను నిజం చెప్పిన రోజు అవుట్. ఇప్పుడు వాళ్ళు బ్రేకప్ ఓకే అయితే నిజం చెప్పేస్తా అని చెప్తున్న రోజు బ్రేకప్. ఎవరైనా మన మీద ఒట్టేసినప్పుడు నిజాలు చెప్తాం. ఏవైతే పక్కన మీద ఒట్టేసి చెప్పు, ఒక నిజం చెప్పు నాకు. నేను ఎగ్జామ్ లో పాస్ ఈ ఎగ్జామ్ కి ఆయన చుట్టూ ఎందుకు అయ్యా? ఇద్దరు లవర్స్ మధ్యలో బ్రేకప్ అయినప్పుడు ఇద్దరు లవర్ మధ్యలో బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అప్పుడు నిజం బయట పడుతుంది. ఉప్పు కాపరమ్మ నక్కపాలు కానివ్వండి. అలా స్కానర్ ఫస్ట్ నైట్ రోజు పెళ్ళంతో నిజాలు చెప్తాం. నేను ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటున్నప్పుడు ఎవరన్నా అందరు నా వైపే చూస్తున్నప్పుడు తినిపోతున్నారా నన్నే చూస్తున్నారా అని నిజం చెప్పేస్తా. నువ్వు చెప్పిన సౌండ్ కి నువ్వు సైజుకి ఏమన్నా సంబంధం ఉందా అమ్మా? మీరు రోజుకి ఎన్ని గంటలు ఉంటారు జిమ్ లో? వెళ్ళకుండానే ఇలా మెరుపు దిగులాగా ఎలా ఉన్నారు? రిజల్ట్స్ వచ్చినప్పుడు అన్ని నిజాలే చెప్తాం. ఇక నువ్వు చెప్పకన్నా రిజల్ట్ లో కనిపిస్తూ ఉంటారు కదా. నేను చూస్తే నిజం చెప్పాలనిపిస్తుంది. మానవా ఏమిటది? నీ బుగ్గలు కాశ్మీర్ ఆపిల్ లా ఉన్నాయి, కట్ చేసుకొని తినాలనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని చూసే నిజం చెప్పాలని. ఏంటది? I love you, Pradeep. I love you, Pradeep. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం, నీ మాటలోనా ఉందే ఓ రాగం. I love you too. Thank you so much. లాగే 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 మనసు లాగే నీ వైపే. పెళ్ళాం మీద చేసినప్పుడు నిజం చెప్తాం. నీకెట్లా తెలుసా విషయం? ఏమో పక్కనింటి అంకుల్ చెప్పింది కదా, అందుకే. పక్కనింటి అంకుల్ నిజం చెప్తుండదా నీకేం తెలుసు? పక్కన చూస్తున్నా నేను. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర 2 రూపీస్ కి బదులు 5 రూపీస్ వసూలు చేసి అప్పుడు వాంతో మాట్లాడతాం. అసలైన నిజం. వెళ్ళక ముందు వెళ్ళొచ్చిన తర్వాత వచ్చినాక వెళ్ళొచ్చాక ఎప్పుడైనా మాట్లాడతాడు భయ్యా. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
నిద్రలో నిజం చెప్తాం. నిద్రలో ఏంట్రా మొత్తం తేడాగా ఉన్నావు? అంత ఎక్స్ప్రెషన్ అంత సీరియస్ పెడితే నేను పెద్ద చెప్తాను అనుకునే సరే మనం నిద్రలో నిజాలు చెప్తాం అని చెప్పి కూర్చున్నాను. దిస్ ఇస్ అనుష గారు. మా వాళ్ళందరి కోసం పాట పాడరా? నైస్ రొమాంటిక్ సాంగ్ లైక్ యు ఐ లైక్ యు. ఇంకా పాడలేదు నేను. అలా పాడమని అడిగానమ్మా. కంపల్సరీ. కష్టాలేంటో తెలియకుండా పెరిగారు. నువ్వు పాడు, దెబ్బగా తెలిసిపోతారు. రాలిపోయే పువ్వా నీకు రాగాలి. ఎంత రొమాంటిక్ సాంగ్ పాడావు మనం. సరే ఇది చెప్దాం అనుకున్నాం నిజం. వేడి వేడి పెనం పైన కూర్చోబెట్టినప్పుడు నిజాలు మాట్లాడతాం. బయట ఏం కాలుతుందో తెలియదు కానీ లోపల మాత్రం చాలా ఉడికిపోద్ది. ఎండాకాలంలో అండర్వేర్ వేసుకోలేనప్పుడు నిజాలు మాట్లాడతాం. భయ్యా దూరంగా ఉండు. ఎండాకాలం అసలే ఇది చల్లగా ఉంటది. మాకు కాదు భయ్యా, నీకు. ఈజ్ జెంటిల్మెన్. ఎగ్జామ్ వాళ్ళు అందరు చిట్టీలు తెచ్చి నేను తినప్పుడు అందరిని దొరికించి నిజం చెప్తాను. కుళ్ళిపోతాడా నీలాంటి వల్లే ఒక్కొక్క ఎగ్జామ్ 3 సార్లు రాయాల్సి వచ్చింది నేను. ఓలా పెద్దదాని చోట్ల కత్తి పెడితే నిజాలు మాట్లాడతాం. ఓలా క్యాబా? ఓకే, ఓలా క్యాబ్ లో ఎవరైనా పెట్టరాని చోట్ల కత్తి పెడితే నిజాలు మాట్లాడతాం. ఏ కాడా? పెట్టరాని చోట్ల. నేను అంది ఎక్కడ పెట్టాడని కాదన్నా, ఇది ఎక్కడ జరిగింది అని. ఎక్కడ అంటే మా ఫ్రెండ్ వాళ్ళతో. ఎవరు ఏం చేశారు అసలు? ఎలా జరిగింది? యాక్షన్ చేసి చూపించు. ఎలా అంటే నేనే మా ఫ్రెండ్ కి పెట్టాను కత్తి. చెప్పురా నిజం చెప్పు అంటే చెప్పాడు. ఇటు తిరిగి ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు నువ్వేం చెప్పావు. నాకు అర్థం భయ్యా. మేరా జ్ఞాన బల్బు వెలుగుతా హై. ఫ్రెండ్ పెళ్ళైనప్పుడు నీకన్నీ పెళ్లికి తర్వాత విషయాలు ఎలా తెలుస్తున్నాయి? ఇవన్నీ అవన్నీ చేస్తుంటారా? నువ్వు తప్ప పక్కన విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. చెప్పు, ఆన్సర్ చెప్పు. మా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఎక్కువ ఖర్చు మొత్తం పెట్టుకున్నా కదా, దానికి నిజాలు ఏడవైందన గాలి మొత్తం పోయి ఇట్లా పక్కకుండిపోయినా మన ఇద్దరం. పెళ్లి చూపుల్లో అబ్బాయికి పొట్టా బట్ట ఉన్నప్పుడు అక్కకి పెళ్లి నచ్చినప్పుడు అక్కెళ్ళి అమ్మకి నిజాలు చెప్తుంది. పొట్టా బట్ట ఓకే, కాన్సెప్ట్ ఓకే. అది నచ్చినప్పుడు అమ్మకి వెళ్ళి నిజాలు చెప్తుంది. అతనికి పొట్టా బట్ట ఉంది నాకు వద్దునని. ఏం ముందు చూసుకోలేదా? పెళ్లి చూపుల్లో కదా అది. పెళ్లి చూపుల్లో ఏముంది, విగ్గు పెట్టుంటాడు అని గాలి లోపల మీద గుర్తునుండి ఉంటాడు. ఇట ఎంతసేపు అని క్యారీ చేశాడు అట్లా. చాలా మంది ఉన్నారు. ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుంది విగ్. ఎక్కువసేపు అయితే ఊపిరి పట్టుకొని కూర్చోలేడు కదా. తప్పైపోయింది, క్షమించవా. డార్లింగ్ మీ పేరు? నితీష్. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైం. పాత ఉన్నాయా ఏమన్నా? అని కొత్త సబ్జెక్టులు కొత్తగా కూడా ఉన్నాయి. సో నువ్వు ఎప్పుడు నిజాలు చెప్తావు? డాక్టర్ దగ్గర. ఏంటవి? మోషన్ వస్తలేదు అప్పుడు. పొజిషన్ లో తీసుకుని గాలి గట్టిగా ఆయన వస్తలే అన్న. సంబంధం లేదు భయ్యా. ముసలి చావు బతుకులో ఉన్నప్పుడు మనం నిజం చెప్పినాం అనుకో పుట్టుకునే చచ్చిపోతుంది. నీళ్ళల్లో ఉండే ముసలి చావు బతుకులో ఉన్నప్పుడు. అదే నీళ్ళల్లో ఉంటే ముసలి కాదు, మనిషి ఉండే ముసలా. కాలేజ్ కని చెప్పి బంక్ కొట్టినప్పుడు ఆ విషయం ఇంట్లో డాడీకి తెలిసిపోయి బెల్ట్ తీసుకొని రెడీగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసరికి నిజం చెప్పేస్తాం. మీరు చాలా బలంగా ఉన్నారు. రోజుకి డైలీ 3 times తింటారా? సుబ్బారావు జైలుకి వెళ్ళి 12 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చాడు. మాసిపేరు గెట్టం, బట్టతల, పెద్ద బొర్ర వేసుకుని వచ్చాడు అనమాట. పాప ఇంట్లోకి రాగానే వాళ్ళ ఆవిడ, ఏంటి విడుదలై 2 hours అయింది, ఎక్కడ తిరిగేసి వస్తున్నావు? పని పాట లేదా నీకు? విడుదల గారు ఇంటికి రావాలని తెలీదా? జీవితం అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అదే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేనా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాను అంటే, సరే వెళ్ళేటప్పుడు సంచి పట్టుకుని వెళ్ళాను. అదేంటి అంటే, ఒకవేళ మనసు మార్చుకుంటే కిలో టమాటాలు తీసుకురా వచ్చేటప్పుడు పని. సో కొంతమంది ఏం చేసినా మారరు అనమాట. సో మీకు కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఎదురుపడి ఉంటారు. అరే నువ్వు ఈ జన్మకు మారవరా అనే చాలా మందిని అనుంటాం మనం. సో అలా అన్న వ్యక్తుల గురించి. మై నేమ్ ఇస్ మధు గారు చెప్పండి. అమ్మాయిని వదిలిపెట్టి ఆంటీకి లైన్ వేసినప్పుడు నువ్వు జన్మలో మారవరా అనిపిస్తుంది. అది నిన్న ఎవరైనా అన్నారా? నువ్వు ఎవరినైనా అన్నావా? నేను వేరే వాళ్ళని అన్నా. వేరే వాళ్ళు నిన్ను అన్నారా? ఓకే. వాష్రూమ్ లో కూర్చొని కూడా చాటింగ్ చేస్తున్న వాళ్ళకి మరి ఏం చేయాలి? ఏం చేస్తారండి?
గోడ మీద ఉన్న బల్లిలు దాని కాళ్ళు మూతి చూసుకుంటారేంటి? శోభనం గదిలో కూర్చున్న తర్వాత నెక్స్ట్ డే ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామండి అన్నప్పుడు ఈ జన్మలో వీడు మారాడు అనుకుంటూ. మీకెలా తెలుసు విషయం? పిల్లం పక్కన పెట్టుకుని మొగుడు వేరే అమ్మాయితో లైన్ వేస్తున్నప్పుడు ఇటు జన్మలో మారడరా అనిపిస్తుంది. ఇందాక మా సుబ్బారావు వాళ్ళ ఆవిడ గయ్యాలేమో పాపం. ఫిజిక్స్ ఎగ్జామ్ కి కెమిస్ట్రీ స్లిప్ వెళ్ళినప్పుడు ఇటు చచ్చిన మాట అనిపిస్తుంది. నేను మారలే, మాకు సబ్జెక్ట్ తో పేరు లేవు. ఈ బుక్ అనిపించింది, ఓకే దించి రాక్స్ అదే దాన్ని తీసుకెళ్ళా. ఫస్ట్ నైట్ రోజున పిల్లని పక్కన పెట్టుకుని క్యాండీ క్రష్ గేమ్ ఆడినప్పుడు అనిపిస్తుంది చచ్చిన మాట అని. ఎందుకు ఆడేవు అలాగా? కాదు మళ్ళీ ఛాన్స్ రెండు ఆన్సర్లు చెప్తున్నాడు ఆయన. వీడికి 20 years వచ్చినా అని పక్కనోడి పెన్సిల్ కొట్టాడు, ఇది జన్మలో మారడం. పెన్సిల్ అయ్యో అయ్యో చిన్న చిన్న విషయాలు చెప్పడరా అంటే చిన్నప్పుడు విషయాలు చెప్తారు. రిలేటివ్స్ చనిపోయారని చెప్పేసి ఫ్రెండ్ కాల్ చేస్తే అక్కడికి ఫిగర్లు వస్తారని అడిగితే ఇది జన్మకి మారడం అనిపిస్తుంది. ఓకే రిలేటివ్ చనిపోయారని చెప్పేసి ఫ్రెండ్ కి కాల్ చేసి వెళ్దాం రా అంటే అక్కడ ఫిగర్స్ వస్తారంటే ఇది జన్మకి మారడం అనిపిస్తుంది. ఇది మొత్తం హిందీలో చెప్పు. హిందీ నీ ఆత భయ్యా. అయ్యో ఇది ఆతగా, ఇది ఆత అయినప్పుడు అది కూడా ఆత. ఓన్లీ తెలుగు భయ్యా. तो उधर पोटिया आया तो पोटिया आया रे पोटिया पोटिया लड़कियां लड़कियां आए आता बोले तो आया तो बोले तो నాదే దారుణం అనుకో నీది దరిద్రం హిందీ. ఎవరైనా చనిపోయారని తెలిసి వాళ్ళ దగ్గర నేను నుంచినట్టు ప్రపంచానికి తెలియదు. ఎవరైనా చనిపోయారని తెలిసి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు శవం పక్కన కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుంది మరమరాలు ఉన్నాయా తినడానికి అని అడిగినప్పుడు ఛీ ఇది మారదు ఇంకా నయం నెత్తి మీద పెట్టిన రూపాయి బిల్ల తీసుకెళ్లి మరమరాలు కొనుక్కురాలా. నోట్లో 22 పళ్ళున్నా గానీ 32 22 కాదు నోట్లో 32 పళ్ళున్నా గానీ ఇంకా నోట్లో వేలు పెట్టుకొని పడుకునేవాడిని వీడికి జన్మకి మారరావు అనిపిస్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళేటప్పుడు కూడా మేకప్ కిట్ పట్టుకెళ్లే వాళ్ళు వీళ్ళు జన్మకి మారరా అనిపిస్తుంది. అవును బ్యూటీ పార్లర్ కి వెళ్ళే లోపల చాలా మంది చూస్తారు కదా. మరి జేఎస్ఎం నుండి కూడా మిసుకలు ఇచ్చినప్పుడు జనంలో మారడం అనిపిస్తుంది. రాజా ఎక్స్ప్రెస్ రాజా లవ్ యూ రాజా. రాజా వాష్రూమ్ లో ఉన్నప్పుడు అరే 5 minutes అన్నప్పుడు ఊరికే డోర్ తడతా ఉంటే ఈ జన్మకి మారడం అనిపిస్తుంది. లోపల నాడా బయట నాడా ప్రదీప్ షోకి వచ్చి కామెంట్ చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్న వాడికి ఇప్పుడు జన్మలరా మారరా అనిపిస్తుంది. వన్స్ మోర్ ప్రదీప్ షోకి వచ్చి కూడా కామెంట్ చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్న వాడిని జన్మకి మారరా అనిపిస్తుంది. అయ్యో లేలే ఇవాళ చూడు అందరు మాట్లాడతారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ సెకండ్ రోలో వాళ్ళైతే అందరు మాట్లాడదాం వెయిట్ చేస్తున్నారు. హాయ్ ప్రదీప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ స్కూల్ మీరు? టీచర్ ట్రైనింగ్ కోర్స్. వామ్మో టీచర్ అవుతావు అమ్మా ఏంది నువ్వు? నాకు చిన్నప్పటి నుంచి టీచర్లు అంటే గజా గజా పిచ్చ కొట్టుడు కొట్టేవాళ్ళు తెలుసా. నన్నైతే పట్టా పట్టా కొడితే గోడ గుద్దుకుని మళ్ళీ వచ్చేవాడు. ఫ్రెండ్ ఫోన్ తీసుకొని ఫోటోస్ చూస్తా ఇవ్వరా అని చెప్పి వాట్సాప్ లో అమ్మాయి నెంబర్ ఉందా అని చెక్ చేసే వాడిని చూస్తే వీడి జన్మకి మారారా అని అంటాం. వాళ్ళు ఫోన్ తీసుకోకర్లేదమ్మా నువ్వు ఇలా చేస్తున్నాను నీకెందుకురా. ప్రదీప్ అన్న 21 సినిమా ఇద్దామంటే హీరోయిన్ సన్నీ లియోన్ సెలెక్ట్ చేద్దామంటే చీ ఇది మారరా ఈ జీవితంలో అన్నాను. అవునా స్పెషల్ సాంగ్ ఇద్దాం ఎందుకంటే కాజల్ హీరోయిన్ కింద ఉంటుంది కాబట్టి హీరోయిన్ సమంతని సెలెక్ట్ చేద్దాం అనుకుంటా కదా. నువ్వు భలే వెరైటీ ఉన్నట్రా సెంటర్ లోకి రా పాట పాడతావు. రావు డాన్స్ చేస్తా మీతో డాన్స్ చేస్తా. నువ్వు చెయ్యి నాకు అదే ఆనందం. మీతో చేసి ఇంకా ఆనందం. యు ఆర్ ద సూపర్మన్ టీ షర్టేనా? ఎస్ రెడ్ నిక్కర్ బయట. ఎస్ మ్యూజిక్. అమ్మాయి
ఎంట్రీ కావాలన్నారు ఆవిటి ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఏం చెయ్యను బోలో క్యా కరు భాయ్. కానీ భలే చేశాడు, తన కింద ఏదో పడిపోయింది, ఎత్తుకున్నాడు. సాంగ్ అంటే ఎత్తికాడు కానీ దొరకలే. సూపర్ ఎనర్జీ డాలి, సూపర్. నితిన్ గాని తెలిస్తే నువ్వు ఇలా డాన్స్ చేసావని నిజంగా 3 days ఏడుస్తాడు బాత్రూంలోకి వెళ్ళి. అయ్యో నేను ఎందుకు ఇలా చేయలేకపోయానా అని. తాళి కట్టే ముందు కూడా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసేవాడిని, వీడు ఇంకా మారరా అనిపిస్తుంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ప్రదీప్ కి ఇప్పట్లో మ్యారేజ్ కాదు అని తెలిసినా వెయిట్ చేసే వాళ్ళని ఈ జన్మలో మారరా అనిపిస్తుంది. చూడు భయ్యా, ఇలాంటి వాళ్ళే ఉన్న సంబంధాలు కూడా చెడగొట్టేలా ఉన్నారు. ఐరన్ చేపిస్తే 5 రూపాయలు వేస్ట్ అవుతాయని నైట్ అంతా బట్టలు తల కింద పెట్టుకుని పడుకునేవని మారురా అంటారు. అయ్యో చెంబులో బొగ్గేసుకుని పైన కూడా వచ్చేస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు శుభాకాంక్షలు. ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు ఫ్రెండ్ ఏమైనా చదివేవారా అంటే వాడు నైట్ మొత్తం చదివి కూడా ఏం చదవలేదురా అంటే అప్పుడు అనిపిస్తుంది నువ్వు జీవితంలో మారవరా అని. మనతో పాటు బేవర్స్ గా తిరిగేవాడు ఎగ్జామ్ వల్ల తలెత్తకుండా రాస్తుంటే రక్తం మండిపోదరా. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే అన్న. నాకు ఇన్ని చూసినప్పుడు అనిపిస్తుంది అన్న, ఏమని ఇటు జన్మల మారడని. ఎందుకు అలాగా? సినిమా పోవాలంటే క్లాస్ పోవాలంటారు నేడు. ఏందన్నా అది? అంటే ఆయన ఉద్దేశంలో సినిమా వాళ్ళు అంటే నిద్రపోలేం, అరుస్తుంటారు డైలాగులు. క్లాస్ రూమ్ అయితే సైలెంట్ టీచర్ చెప్పుకుంటారు, పడుకోవచ్చానా? వీడు ఒక సబ్జెక్ట్ కూడా పాస్ కావాలండి ఇప్పటిదాకా. ఒకటి కూడా పాస్ అవ్వలేదా? 17 బ్యాక్లాగ్లు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా? నేను చూసినప్పుడు అలా ఎప్పుడు మారవరా అనిపిస్తుంది. ఎందుకు? ఏం చేశాడు ఇడు? సనీలో అని చూసి ఎవరన్నా, ఎవరిని చూసి? సనీలి అని చూసి ఎవరన్నా ఈమె అన్నాడు. తెలీదా? తెలీదంట. భక్తి రస గీతాల తెలీదా? నిజంగా తెలీదా నీకు? తెలీదంట. వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ దట్ నిజంగా షీ సెలెక్టెడ్ ఇండియన్ సినిమా. అది మనకి ఇది. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే డూ అండ్ వీ డెఫినెట్లీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. డెఫినెట్లీ అది ఒక ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకున్న లైన్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కరేజ్. సో ఇలాంటి క్రియేటివిటీ మా సుబ్బారావు వాడాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, దానికోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే పాస్వర్డ్ అవన్నీ గడాలి కదా. సో జాన్ వచ్చి అడిగాడు, సుబ్బారావు పాస్వర్డ్ చాలా టఫ్గా ఉండాలమ్మా, ఏం పెట్టావు అని. ఏముంది సార్, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, రావణాసురుడు, స్పైడర్ మ్యాన్, ఢిల్లీ అన్నాడు. ఇదేం పాస్వర్డ్ రా, ఎవడైనా ఇలా పెట్టుకుంటాడు. పిచ్చోడా నువ్వు కింద చదవలేదా? మినిమం 5 క్యారెక్టర్స్ అన్నాడు. 5 క్యారెక్టర్స్. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అడిగాడు, స్పైడర్ మ్యాన్ పెట్టా. మరి ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ అని అడిగాడు, ఢిల్లీ పెట్టా అందులో అన్నాడు. సో మీరు కూడా ఇలాంటి క్రియేటివిటీ బాగా వాడుంటారు కదా. మీ లైఫ్ లో మీరు వాడిన క్రియేటివిటీ ఏంటి? ఒకసారి నేను మా మమ్మీ కలిసి గుడికి వెళ్ళాము. అయితే మమ్మీ డబ్బులు ఇచ్చి హుండీలో ఏమని చెప్పింది. అయితే నేనేం చేసా, వెళ్ళి చెప్పాడు కానీ బయట ఏదో కొనుక్కుని తిన్నా. కొనుక్కుని తింటే మా అమ్మ అడిగింది మళ్ళీ, ఏం చేశారు డబ్బులు హుండీలో వేసావు లేదా అంటే, లేదమ్మా బయట వేరే కొనుక్కుని తిన్నా. ఎందుకు కొనుక్కున్నారంటే, దేవుడు గుడిలోనే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా, అందుకే వెళ్ళి కొనుక్కుని తిన్నా. షాప్ లో అమ్మాయి వాడి దగ్గర కూడా ఉన్నాడని చెప్పి నీ క్రియేటివిటీ పాడుగాను. ఎక్స్ప్రెస్ చార్జెస్ షో కి రమ్మని పొద్దున కాల్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఏమన్నారు, 2 బైక్స్ లో వెళ్దాం అని చెప్పారు. అయితే నేనేం చెప్పినా, పెట్రోల్ ఎందుకురా వేస్ట్ అవుద్ది అంటే, పెట్రోల్ వేస్ట్ అయినా సరే నేను తాడు తీసుకొని వస్తా, ఒక బండికి తాడు కట్టి తీసుకెళ్దామని క్రియేటివిటీ గా ఆలోచించాను. చాలా గ్రాండ్ గా వచ్చాడు ఆయన. వెరీ గుడ్. ఇంకా హలో ప్రదీప్ అన్న, నా పేరు సాయి కుమార్. అరే నమస్తే అన్న. నమస్తే. హౌ ఆర్ యు? ఇంట్లో బట్టలు ఆరేసినప్పుడు హౌ ఆర్ యు అని అడిగితే చూడు, డార్లింగ్ ఏం టెన్షన్ లే, నవ్వు ఒకసారి. నువ్వు సూపర్ డాన్స్ చేసావు, నీకు ఆ విషయం తెలుసా? నా పక్కన డాన్స్ చేసి నువ్వే కదా, ఒక్క స్టెప్ కూడా మ్యాచింగ్ కాకుండా భలే వచ్చింది మన ఇద్దరిది. ఆయన ఇప్పటికీ ఎక్స్ప్రెషన్ మార్చలేదంటే ఆయన ఆన్సర్ గుర్తు తెచ్చుకున్నాడు. నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కూడా ఇది అయిపోతే నేను ఆన్సర్ చెప్తా. చెప్పాను, నేను డిస్టర్బ్ చేయ చెప్పేసి. ఇంట్లో బట్టలు ఆరేసినప్పుడు కాదు అంటే ఏం చదువుతూ ఉంటాను? బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ చదువుతాను. మీ పేరు? సాయి కుమార్. మీరు ఏదో చెప్తున్నారు ఆన్సర్. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి ఊగుతుంటారా? మామూలు స్ట్రైట్ ఇట్లానే ఉంటానా? ఇట్లానే ఉంటా.
ఒక చిన్న షేక్ ఉండాలంటావా? ఏ కాదన్న. ఓకే ఎస్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు. సాయి కుమార్ గారి సినిమాలో చూస్తూ ఉంటాం. సాయి కుమార్ గారి సినిమాలు చూసినానా? ఏదో ఆన్సర్ ఏదో చెప్తున్నారు. ఇంట్లో దండ మీద బట్టలు ఆరేసినప్పుడు. కాదు, కనిపించే 3 సినిమాలు ఆ డైలాగ్ వచ్చా? ఆ ఒక్క డైలాగ్ చెప్పేసుకొచ్చు. కనిపించే 3 సినిమాలు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం. కనిపించే 4వ సింహం ఈ సాయి కుమార్. సరే, మీరు ఏదో దండం మీద బట్టలారేయడం గురించి చెప్తున్నారు. మర్చిపోయినా నాది. హాయ్ ప్రదీప్, నా పేరు ఝాన్సీ. ఎస్, బంగారం విలువ ఎంతమ్మా? నా వెయిట్ అంతా. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి నుంచి ఏం తీసుకొచ్చావురా అంటే గుండి చేసుకొని చుట్టూ తీసుకొచ్చా అన్నాడు. తెచ్చుకున్నాడు మళ్ళీ? తెచ్చుకున్నాడు అంట. తర్వాత రాదని డౌట్ ఏమో అతికించేది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, దిస్ ఇస్ సాయి కిరణ్. నువ్వు నాకు అన్నయ్యలా ఉన్నావు. నువ్వు నేను అన్నయ్య ఏంటి? ఏదైనా అకౌంట్ కి పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఎక్కడ మర్చిపోతామో తెలియక ఫర్గాట్ అని పెట్టుకున్నాను. సో దట్ ఎప్పుడు మర్చిపోయినా ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంటుంది. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళే లోపల ఎవడో ఓపెన్ చేసేస్తాడులే. నాకు ఎప్పుడైనా ఇంజెక్షన్ అంటే భయం ఉన్నప్పుడు, అది కంపల్సరీ అయినప్పుడు ఇంజెక్షన్ చేసుకోవడం, అప్పుడు నేను ఏదైనా డూకెట్ హ్యాండ్ పెట్టుకొని వెళ్ళి ఇంజెక్షన్ చేపించుకుంటా. మా తల్లే, నాకైతే చిన్నప్పుడు అంతా వాచిపోయేది కదా, అప్పుడు ఎలా డూప్లికేటెడ్. ఓకే, ఇక చపాతీ చేద్దామని చపాతీ పిండి రెడీ పెట్టుకుని ఉంటే తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది. సో ఐరన్ బాక్స్ తీసుకుని చపాతీ వేసేసుకుని తినేసాం. ఉప్పు, కారం, నూనె అన్ని దాని మీద వేసుకున్నావు కదా అన్ని. నెక్స్ట్ డే ఎవడ చొక్కాయని విస్త్రీ చేసినప్పుడు చూడమ్మా, చపాతీ బ్యాచ్లు అన్ని ఉంటాయి వాళ్ళకి. దీక్షిత. ఎస్, మా ఫ్రెండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడానికి స్ట్రైట్నర్ లేదని ఐరన్ బాక్స్ తో స్ట్రైట్నింగ్ చేయించుకుంది. ఆరబెట్టుకోవడానికి స్టవ్ మీద వేయలేగా జుట్టు. రోడ్ మీద వెళ్తుంటే ఎవరైనా స్టాండ్ మర్చిపోతే స్టాండ్ అని చెప్తే వాడు నిల్చున్నాడు. దర్శనానికి వెళ్ళినప్పుడు. ఎక్కడికి? దర్శనంకి. దర్శనం గుడికి ప్రసాదం ఇక్కడ రావాలని గ్లాస్ ఎక్కువ తీసుకోను, పెద్ద గ్లాస్ తీసుకోను. అక్కడ గ్లాసులు వాడకూడదు అన్న, చెయ్యే వాడాలి. సరిపోదా? ధూప్ అవుతుంది ఎండాకాలం. గ్లాసులు ఎక్కడ వాడాలో, చెయ్యి ఎక్కడ వాడాలో తెలుసుకో. తర్వాత విషయాలన్నీ మార్నింగ్ కలిపాడు ఆయన. నా పేరు నిశ్చల. హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు? ఓకే. హైదరాబాద్ లో ఎండ ఎక్కువ అయింది, సో నేను బయటనే ఆమ్లెట్ వేసుకున్నాను. మా సుబ్బారావు తెలుసా మీకు? సో సుబ్బారావు రోజు బస్ స్టాండ్ లో నుంచున్నాడు. సో పాపం ఒక అడుక్కునే అతను వచ్చాడు. అయ్యా, 10 రూపాయలు ఇస్తే భోజనం చేస్తానండి. భోజనం బీర్ కూడా ఉందా అన్నాడు. అయ్యో, నాకు తాగే అలవాట్లేదండి బాబు అన్నాడు. సరే, నేను సర్లే కనీసం దమ్మేనేద్దా, సిగరెట్ తాగుదాను. అయ్యో, నాకు అసలు సిగరెట్ పడదంటే నేను తాగనన్నాడు. పోనీ ప్యాక్ ఆడదా, నేనే ఇన్వెస్ట్ చేస్తాను దా. అయ్యో, అసలు నాకు ప్యాక్ ఆడమే రాదండి అన్నాడు. ఇదేంటి ఇలా ఉన్నాడు అనుకుని, సరే ఒక గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను దా అన్నాడు. అంటే వద్దొద్దండి, మా ఇంట్లో మా ఆవిడ ఉంది, ఐ లవ్ మై వైఫ్ అన్నాడు బెగ్గర్. అయితే సుబ్బారావు అన్నాడు, అయితే నువ్వు ఒక్కసారి మా ఇంటికి రావాలి అన్నాడు. ఏం సార్, ఎందుకు అన్నాడు. అంటే మందు తాగకుండా, సిగరెట్ తాగకుండా, ప్యాక్ ఆడకుండా, ఏ గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటే భర్త పరిస్థితి ఏమవుద్దని నిన్ను చూపిద్దాం అనుకుంటాను ఒకసారి అని. సో మీరు కూడా ఎవరినైనా ఏమైనా అడగాల్సి వస్తే ఏం అడుగుతారు? మేకప్ మ్యాన్, నాకు మేకప్ అని అడుగుతా. అడుగమ్మా, మేకప్ మ్యాన్ మేకప్ అడగల. అయ్యా జర మేకప్ అయ్యా. డబ్బా తీసిరంట్రా. డబ్బులు పర్సులో లేనప్పుడు డాడీకి అడుగుతాం, డాడీ పైసలేవా అని. ఎలా డాడీ పైసలేవా? నేను చూస్తే మీ నాన్న ఇచ్చేలా లేడు. ప్రదీప్ తో డాన్స్ చేసే అవకాశం రావాలని అడుగుతా. ఈ పాట కాదు, ఇది వేరే పాట. ఈ పాట డాన్స్ చేయకూడదమ్మా మనం. ప్రదీప్ తో BMW కాల్ కావాలని కోరుకుంటాను. కార్ కావాలని కోరుకుంటాను. దాంతో సిటీ అంతా తిరగాలని కోరుకుంటాను. ఏంటంటే చిన్న బొమ్మ కొనిస్తా, కొనుక్కుని ఆడుకుంటే. ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి బ్లాంక్ చెక్ అడుగుతాం. ఎలా అడుగుతావు? బ్లాంక్ చెక్ ప్లీజ్. అంబానీ అనమ్మా, అంబానీ
అనవా ఇంకెక్కడ ఇస్తాడు బ్లాక్ చెక్ అంబానీ. ఇవిడికి ఇస్తాడు గ్యారంటీ. మై నేమ్ ఇస్ సుమని. అంటే ఏమిటి? నా పేరు. అది తెలుసు నాకు, దాని అర్థం ఏంటి అంటున్నా. తెలియదు, మీరే చెప్పండి, మీరు జీనియస్. రాజమౌళి దగ్గరికి వెళ్ళి బాహుబలి 2లో హీరోయిన్ ఛాన్స్ అడుగుతా. షూటింగ్ అయిపోయి రిలీజ్ అవుతుంటే ఇప్పుడు ఎలా అమ్మా 3 అడుగు పోని. 3 అడుగుతావు. హీరో ఎవరుంటే బెటర్ అంటావు? మీరు ఉంటే పర్లేదు. ప్రభాస్. ప్రభాస్ కంటే ఎక్కువ మీరు. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. నా వీళ్ళు అది కూడా వేస్తలే. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. నేను ప్రదీప్ గారిని సెల్ఫీ ఇవ్వమని అడుగుతాను. నువ్వు అడగాల డార్లింగ్. డెఫినెట్ గా షో అయిపోయి అందరం దిగుతాం. సింగిల్ సింగిల్ సింగిల్. ఓకే సూపర్. ఎవ్రీ ఎపిసోడ్ అదే చెప్తాను నేను. సూపర్. మై నేమ్ ఇస్ శ్రీవాణి. మై నేమ్ ఇస్ శ్రీవాణి గారు. శ్రీవాణి. మై నేమ్ ఇస్ శ్రీవాణి. మై నేమ్ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది. నాకు ఛాన్సెస్ ప్రదీప్ వాట్సాప్ నెంబర్ అడుగుతా. చేతులు కట్టుకుని అలా చూస్తామంటారా సేతురాజు? నాకు ఛాన్స్ వస్తే ఈ షో ప్రొడ్యూసర్ ని మీరు కూర్చున్న చైర్ అడుగుతా. అగో అగో లేచి వెళ్ళిపోతున్నాడు ఆయన. అగో కుర్చీ ఖాళీ అయిందమ్మా. మీరు కూర్చున్నది. ఆపు బాంబు ఇదరిలాగా. ఆహా నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. ప్రదీప్ ని పెళ్లి చేసుకో అని అడుగుతావు. ఓకే డెఫినెట్ గా అమ్మా నన్ను తలెత్తుకునేలా చేస్తారు మీరు. నాకు ఛాన్స్ వస్తే జియో సిమ్ ఆఫర్ లైఫ్ టైం కావాలని కోరుకుంటా. మాట్లాడలే అబ్బా అంబానీకే పెట్టేసరా. ప్రదీప్ దిస్ ఇస్ వైష్ణవి. దిస్ ఇస్ వైష్ణవి గారు చెప్పండి. నాకు కానీ ఛాన్స్ వస్తే అడగడం ఛాన్స్ వస్తే మా ఎమ్మెల్యేని రాయల్ ఎన్ఫీల్డ్ బండి అడుగుతా. ఎమ్మెల్యేని రాయల్ ఎన్ఫీల్డ్ బండి అడుగుతా. ఎలక్షన్ లో గెలిస్తే ఇప్పియాలి కదా మళ్ళా. ఎమ్మెల్యేని అడుగుతా బైక్ ను. వీలైతే ఆయనను కూడా తీసుకోవతా. ఏదమ్మా మీటింగ్ పెట్టారు? హలో బాగా బలిసిన అమ్మగారిని చూసి వాడి కొడుకుని అడుగుతా. నాకు ఎగ్జామ్ లో ఆన్సర్స్ అడుగుతా పక్కన కూర్చున్న వాళ్ళు. నేనైతే నిన్ను కాస్త జుట్టు అడుగుతా. లేక చేస్తుంటే ఇంత పెంచారా వామ్మో. నాకు కానీ ఛాన్స్ వస్తే సల్మాన్ ఖాన్ వాడే ఆయిల్ నా కండలకి రాసుకొని ఆడాలని పిచ్చెక్కిస్తా. భయ్యా నూనెలు అవతాలు రాసుకుంటే కండలు రావు, వర్కౌట్ చేస్తే వస్తాయి. నాకు గిట్ట ఛాన్స్ వస్తే నేను మా ప్రిన్సిపల్ సార్ కి 75% అటెండెన్స్ అడుగుతా. నాకని ఛాన్స్ వస్తే మా డాడీ ఏటీఎం పిన్ నంబర్ అడుగుతా. ఛాన్స్ లేదు, ఆల్రెడీ మీ మమ్మీ నొక్కేశారు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. బిర్లా టెంపుల్ లో నాకు ఒక పర్మనెంట్ సీట్ కావాలని కోరుకుంటా. వీలైతే నా పక్కన రామకు కూడా కావాలని కోరుకుంటా. బిర్లా మందిర్లో బిర్లా టెంపుల్. బిర్లా టెంపుల్ అదే అందులో పర్మనెంట్ సీట్ కావాలని కోరుకుంటా. ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము. వాళ్ళకి కావాలంట ప్రసాదం. నీ పర్మనెంట్ సీట్ ఏం చేద్దాం అనుకుంటావు అక్కడ? నువ్వు కూడా ఇలా నుంచున్నావు. నీ కొట్టకొల్ల బిడ్డలు సల్లంగుండా. థ్యాంక్ యూ. ఆయనకే పెట్టారు ఎసరా. పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని అడుగుతాను, ఎందుకంటే పెళ్ళైన తర్వాత నన్న జాతకం మారుతుందని. ఇప్పుడు ఆనందంగా ఉన్నావు కదా, నీకెందుకు పెళ్లి? అతను వచ్చాక ఇంకా ఆనందంగా ఉండొచ్చు కదా అని. మరి ఆయన ఆనందాన్ని ఎవరు తీసుకెళ్తాడు? ఆయన ఆనందాన్ని కూడా నేనే అనుభవించాలి కదా. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? మిమ్మల్ని హక్ చేసుకునే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. రెండు పెదవుల్లోనే మౌనం చెరిపేసి మూడే ముక్కలు చెప్పేసాగా నువ్వే నచ్చేసి. నాకు ఛాన్స్ వస్తే మీ టీషర్ట్ ఇవ్వమని అడుగుతా. అమ్మా ఎందుకంటే రోజు మీ పక్కన ఉండలేం కదా, మీ టీషర్ట్. ఇంకా చాలా ఉన్నాయి, 2-3 ఉన్నాయి నా దగ్గర, అవి తెచ్చిస్తానమ్మా. తప్పకుండా నేనే తెచ్చిస్తా, పర్సనల్ మడత పెట్టి తెచ్చిస్తా. ఒకసారి 6 ప్యాక్ ఇస్తా నేను. ఆయన చూపిస్తా. ఒకసారి లైవ్ లో చూపిస్తా. ఒకసారి లైవ్ లో చూపిస్తా. అన్న నాకు ఛాన్స్ వస్తే నీతో డాన్స్ చేయాలని ఉందన్న. చేద్దాం తప్పకుండా. మీరు చేయండి, నేను జాయిన్ అవుతా.
Side, side, please. Local boys here. ఈ స్టెప్ కి ఆ పాట కాదు కానీ భయ ఎర్రజెండ ఉందా? ఎర్రజెండె నీయలో ఎర్రనిది జెండ నీయలో ఎర్రజెండె నీయలో ఎర్రనిది జెండ నీయలో పేదల పాలిటి నీయలో మరి పెన్నిది జెండ నీయలో ఎర్రజెండె నీయలో ఎర్రనిది జెండ నీయలో నాకు గానీ దగ్గరగా అడుకునే ఛాన్స్ వస్తే కనుక అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ వాచ్ ఉంటది కదా, అది తీసేసుకుంటా. మంచిగా నా బ్యాచ్ అంతా సెటిల్ అయిపోతారు. మొత్తం బ్యాచ్ వాళ్ళతో పాటు నేను కూడా సెటిల్ అయిపోతుంది. ప్రస్తుతం ఇంకా ప్రదీప్ వాచే ఉంది, ఇంకా పవన్ కళ్యాణ్ వాచ్ ఎందుకు? చూసావా తల్లి, మీరు అన్నప్పుడే డౌట్ వచ్చి చెయ్యి వెనకాల పెట్టుకున్నా. అమ్మో ఇది ఉత్తిది జుజుబి 1,150. పర్లేదు, మేము అది అడ్జస్ట్ అయిపోతాం. మై నేమ్ ఇస్ మోనికా. హ్యాపీ సంక్రాంతి. స్నానం చేయడానికి సబ్బు, వీపు రుద్దుకోవడానికి పీచ్ అడుగుతా. అవన్నీ వాటిని వాడతారు కదమ్మా, నీకెందుకు అవన్నీ? సరే చేంజా, కొత్తది నువ్వు కోరుకుందా ఆవిడ? నాకు గన ఛాన్స్ వస్తే ప్రదీప్ కి పెళ్లి ఎప్పుడైతుందని అడుగుతా. ఎవరిని అడుగుతావు? మిమ్మల్ని అడుగుతా, అందుకే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అడుగుతా. కాజల్ అగర్వాల్ అడుగు, రకుల్ ప్రీత్ సింగ్ అడుగు. మమ్మల్ని వేసుకుంటారేమో అని చిన్న ఛాన్స్. నేను లోక్ కళ్యాణం కోసం పుట్టా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. బిగ్గర్ వచ్చి నా దగ్గరికి అడిగితే నేనేమని చెప్తాంటే ఆకలి వేసినప్పుడల్లా ప్రతి పూట కడుపు నిండా అన్నం పెడతాను చెప్తా. కాన్సెప్ట్ ఏంటి రివర్స్ చేసాడినా? నువ్వు ఎవరినైనా అడగాల్సి వస్తే ఏం అడుగుతావు? ఓ నీకు అరగంట నుంచి క్వశ్చనే ఉల్టా వింటున్నావా? సో మా సుబ్బారావు అమెరికా వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ కూడా తీసుకెళ్ళాడు ఎందుకే పనిలో పని అని చెప్పి. తీరా పక్కింట్లో తెల్లమ్మ ఎక్సర్సైజ్ చేస్తుంటే చూసి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో హార్ట్ అటాక్ రాగానే వెంటనే అంబులెన్స్ ని పిలిచారు, సుబ్బారావుని అంబులెన్స్ లోకి ఎక్కించారు, తీసుకెళ్తున్నారు. సో ఆయన ఎందుకైనా మంచిదని జపాలు చేసుకుంటాడు, హరి ఓం హరి ఓం హరి ఓం దండం పెట్టుకుంటున్నాడు. ఆ గోయి 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 అని అంబులెన్స్ తిరిగింది, మళ్ళీ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఇంటి ముందు రాగానే వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిటండి మా ఆయన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు, హాస్పిటల్ గా తీసుకెళ్ళాలి, హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనే అన్నాడు హర్రి హోమ్ అంటున్నాడు, అందుకే వెంటనే ఇంటికి తీసుకొచ్చాం మేము. ఈసారి ఆవిడకి కూడా వచ్చింది, ఇద్దరిని కలిపి తీసుకెళ్లారు అనమాట. నవ్వండ్రా. ఓకే, సో ఇలా మీకు ఎలాంటి సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుద్ది? ప్రదీప్ కి మ్యారేజ్ అయినప్పుడు హార్ట్ అటాక్. అలాంటి ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా. ఎందుకు మ్యారేజ్ కాదా ఇంకా? అప్పుడే టైం తీసుకుంటా బాగా. ఇంకెన్ని రోజులు తీసుకుంటావు? అంటే నేను చేసేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం కదా. తీసేసుకో, ఇంకేం వద్దులే మ్యారేజ్. వద్దు కదా? వద్దు. నేనున్నా కదా. అదే కదా నా ఆనందం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికన్నా హార్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. నా గుర్రం ఏది? నా మంత్రి ఏది? వెళ్ళాను. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్రదీప్ బావా. అరే మగజాతి ఆనిముత్తి వెళ్ళారా ఏంట్రా, కాపాడరా మీరు నన్ను. నేను హాలిడేస్ కి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య నన్ను రష్మి అనసూయ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడిగినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. కొద్దిగా కుర్రతనం పోలేదు తాతగారికి. ముసలోరే గాని మహానుభావులు మీరు. అన్ని నీ పోలికలే. నేను రిజల్ట్ వచ్చినప్పుడు అందరు గుడికి వెళ్తే నేను మా డాడీని హాస్పిటల్ తీసుకెళ్తా, ఎందుకంటే రిజల్ట్ వచ్చినాక అందరికి మా డాడీ గుణపాలు. స్టేట్ ర్యాంక్ ఫోటో మెయిన్ పేపర్ లో చూసి ఫ్రెండ్ ని ఐ లవ్ యూ అని రాయమంటే స్పెల్లింగ్ ఏంటి అని అడిగినప్పుడు ఆడు గ్యారంటీ నీ ఫ్రెండ్ అయి ఉంటాడు. అన్నా
ఎవరికి వచ్చినా రాకపోయినా అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే హార్ట్ ఉన్న వాళ్ళే కదా హార్ట్ అటాక్ వచ్చేది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? వాళ్ళ కోసమే కదా అన్ని సాడ్ సాంగ్స్ రాసింది అన్ని అంతమంది. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నారు, మీరు చిన్న పిల్లలేంటి? ఎంత మాట అన్నది. వైఫ్ ప్రేమగా పిలిస్తే వెంటనే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు వీడి దూలు తీరిపోద్ది అనుకుంటున్నాను. ఎంత సీరియస్ గా చెప్పింది ఆవిడ ఆ విషయాన్ని. బ్యాచులర్స్ రూమ్స్ కి వెళ్ళినప్పుడు ఎందుకు పడితే అక్కడ ఉంటాయి కదా అన్ని అండర్వేర్, టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు, అది ఇదివరకు కాలంలో అబ్బా. ఇప్పుడు కాలంలో అన్ని పక్కింటి మేడ మీద వేసేస్తున్నారు. ఓకే, ఇంకా ప్రదీప్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ ప్రదీప్. సో స్వీట్. మై కాదురా, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ పల్లి బటానే. ప్రదీప్ ఇక్కడ ఏదైనా డిస్టెన్స్ అక్కడి నుంచి చెప్పాలి. ఎందుకు ప్రదీప్ నన్ను దూరం పెడుతున్నావు? ఇన్ని ఏళ్ల తర్వాత కలిసాను, అయినా కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే ఎలా ప్రదీప్? చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 నేనున్నా కదా ప్రదీప్ నీకు. అదే కదా నా భయం కూడా. నా భయం కూడా అదే. ప్రపోజ్ చేస్తే అయిపోతుందా? నీకు అలాగ అనిపిస్తా? ప్రదీప్ నువ్వు పైకి రా తొందరగా. నేను ఆల్రెడీ పైకి వచ్చా చాలా. నువ్వు మళ్ళీ ఇక్కడికి రా, నా పక్కన రా. ఇంకా ఎదగమంటావా? మీరు అలా కూర్చుంటే నేను అలా కూర్చుంటా. ఈశాన్య మూల బరువు కావాలంట, మీరు అటుండండి. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమను. నెక్స్ట్ పాట, మళ్ళీ నెక్స్ట్ పాట, మళ్ళీ నెక్స్ట్ పాట. ఓకే, అరే అంబులెన్స్ పిలవండి. ఇద్దరు ముసలాళ్ళు బికినీ వేసుకొని బీచ్ లో బెల్లీ డాన్స్ చేస్తున్నప్పుడు ఏం లేదు భయ్యా, షాక్ అవ్వకూడదంటే మనం కూడా ఒకటి వేసుకుని డాన్స్ చేయాలి. మనకు సెట్ కాదు కదా భయ్య. ఏం మాట్లాడదావు నువ్వు అసలు? నీకైతే అద్భుతం కుదిరిద్ది. మాలాంటి అందమైన అమ్మాయిలు మాకు బిఎఫ్ ఎవరు లేరు, మాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు అన్నప్పుడు మీలాంటి అబ్బాయిలకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎవరు చేయలేదా అని అడగకూడదమ్మా, ఎన్నో వాడు అని అడగాలి అంతే. నాకు పెళ్ళైన కొత్తలో నా పిల్లం నా ఒంట్లో కరెంట్ లేదంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి వచ్చి లేట్ నైట్ వచ్చినా మమ్మీ తిట్టకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఏం పేరు మమ్మీ? అనుపమ. అనుపమ అంటే ఈసారి నుంచి మీరు తిట్టాల్సిందే. నేను ఒప్పుకోను. నేను చెప్పానమ్మా, నువ్వు లేట్ వచ్చినా రాబోయే తిడతారు ఇంకా. ఓకే బావా హాయ్. హలో. ఇలాంటి బేవస్ గాలకి అందమైన అమ్మాయి పడిపోతే హార్ట్ స్ట్రోక్. లేలే భయ్యా, నాతో స్టార్ట్ చేసింది చెయ్యిలాగా. ఒక అందమైన అమ్మాయి క్లాస్ రూమ్ కి వస్తున్నప్పుడు ఆమె ఫ్యాటిలిటీ అని తెలిసినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. బాగుంటుంది. ఆ సబ్జెక్ట్ మాత్రం ఫుల్ అటెండెన్స్ ఉంటుంది నీ దగ్గర. ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన అమ్మ ఎప్పుడు అయిపోయి మొత్తం పోయింది. ఆయన మర్చిపోయాడు, అయిపోయింది. ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన అమ్మాయి ఇప్పుడే కలిసి కడుపులో ఉన్న బిడ్డకి నువ్వే తండ్రి అన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళి బిల్ అడుగుతాడు. బిల్ అడిగినప్పుడు పర్స్ లేకపోయినా, హార్ట్ స్ట్రోక్ రాకపోయినా హార్ట్ స్ట్రోక్ యాక్ట్ చేసి ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇలా ఉన్నారేంట్రా ఇవాళ? ప్రదీప్ బావా, అమ్మా మా డాడీ నా దగ్గరకు వచ్చి ప్రదీప్ ని పెళ్లి చేసుకో అన్నప్పుడు అరే నాకు వస్తుంది. నాకు వస్తుంది అడ్డా. ఇద్దరం ఒకటవ
ఏంట్రా భామని నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు నీవే మల్లెల కాలం దొరకరువని. నువ్వు కూర్చుని నేను ఎక్కడ కూర్చుని డాన్స్ నేను అక్కడ కూర్చుని డాన్స్ చేస్తా ఓకే బావా బావా నేను ఉన్నా కదా నాతో చెయ్యవా నేను ఆల్రెడీ కింద మన సార్ లేదు ఇప్పుడు అందొచ్చి లాంగ్ డిస్టెన్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ దగ్గర ఉంటే బాగుంటది అమ్మా పైన చూస్తే తడుపుల తార కింద చూస్తే వెన్నెల ధార భామవి నువ్వు భావను నేను ఇద్దరం ఒకటవని సూపర్ థ్యాంక్ యూ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా అవునా ఐ లవ్ యూ చెప్పావు కదా ఐ లవ్ యూ టూ కూడా చెప్పావు కదా గ్రాఫిక్స్ లో తీయించేద్దాంలే అమ్మా